నమస్తే సార్. నమస్తే బాబు. సార్ మే 9వ తారీఖు 'కల్కి' మూవీ రిలీజ్ అవుతుంది ప్రభాస్ గారిది. ఆడియన్స్ కానీ, ప్రభాస్ గారి ఫ్యాన్స్ గానీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా పెట్టుకోవచ్చంటారు? హై ఎక్స్‌పెక్టేషన్స్ అనేది రీచ్ అయిద్దంటారా? అంటే కొన్ని విజువల్స్ 'కల్కి' మూవీలోంచి బయటకొచ్చాయండి. అందులో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ గానీ, ఆ గెటప్ గానీ, ఆయన తాలూకు ఆహ్, ఏంటంటే ఆ క్యారెక్టరు ఎలివేషన్ గానీ చాలా బాగుంది. తర్వాత ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సిందేంటంటే, ఇప్పుడు 'మహానటి' తీసినటువంటి డైరెక్టరు నాగశ్విను, ఆయన సెంటిమెంటల్ డ్రామా బాగా పండించగలడు. యాక్షన్ డ్రామా వరకు ఎలాగుంటుందో కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే సెంటిమెంటల్ డ్రామా ఎవరైతే పండిస్తారో వాళ్ళు యాక్షన్ పార్ట్ అంత చేయడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ 'విశ్వనాథ్' గారు ఉన్నారు. ఎంత బాగా సెంటిమెంటల్ డ్రామా పండిస్తారో యాక్షన్ పార్ట్‌కి ఎవరో 'కేఎస్ఆర్ దాసు' ఇట్లాంటిని పెట్టేవారన్నమాట. మరి ఎంతవరకు పండిస్తాడో అఫ్‌కోర్స్ యూత్ కదా! ఏం చేసినా చేయవచ్చు. మోడర్న్ టెక్నాలజీ వచ్చేసింది. విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. గనుక డెఫినెట్‌గా ఈ సినిమా మీద మంచి అవగాహన ఉంటుంది. నాకేంటంటే ఈ మధ్య కాలంలో ఈ ప్రభాస్ తాలూకు సినిమాల్లో ఏది కూడా సూపర్ హిట్ కొట్టలేదు. తీసుకోండి 'రాధేశ్యామ్' గానీ, తర్వాతేమో 'ఆదిపురుష్' గానీ, అవును. ఇవన్నీ సినిమాలన్నీ కూడా అనుకోకుండా దెబ్బతినేసాయన్నమాట సినిమాలు. ఊహించినవి కావు. అనుకోకుండా దెబ్బతినేసినయి. ఇక్కడ బాగా ప్లాన్డ్‌గా ఎప్పటినుంచో ప్లాన్డ్‌గా తీస్తున్నటువంటి సినిమాలు ఇవన్నీ గనక డెఫినిట్‌గా ఒక ప్ర అంటే ప్రేక్షకుల్లో ఒక క్రేజ్ ఉంది. ఆడవాళ్ళలో క్రష్ ఉంది. ఎవరైనా మీకెవరు బాగా నచ్చుతారంటే డెఫినిట్‌గా అంటారు. నాకు ప్రభాస్ బాగా నచ్చుతారని చెప్తారన్నమాట. ప్రభాస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ హి ఈజ్ ది అల్టిమేటమ్. అది అందువల్ల దానికి బాగా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. సార్ తర్వాత ఆగస్ట్ 15కి 'పుష్ప 2' అనేది రిలీజ్ అవుతుంది. అవును. 'పుష్ప 1' మనం చూసాం. అది ఎలా ఉందనేది ఆ విజువల్స్ అవును. గానీ, ఆ స్క్రీన్ గానీ అది మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంది 'పుష్ప 1' అనేది. అవును. 'పుష్ప 2' ఎలా ఉండబోతుంది? సుకుమార్ గారు ఎలా డైరెక్షన్ అనేది మెల్లగా తీసుకెళ్తారా? లేకపోతే మంచి ఒక హైప్‌లో తీసుకెళ్తారంటారా? అంటే ఇక్కడ ఏమవుద్దంటే, ఆ మొదటి సినిమా అంటే 'పుష్ప 1' ఎవరు ఊహించని విజయం సాధించింది. తర్వాత ఇక్కడ ఈ పా అల్లు అర్జున్‌ని ఎక్కడికో హైట్స్ తీసుకెళ్ళిపోయిందన్నమాట. ఇప్పుడు ఆ సినిమా మీద చాలా ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఈ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వలేదంటే మాత్రం కొంచెం అది ఫేస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. 'పుష్ప 2' విషయంలో మాత్రం. కానీ ఒకటి 'పుష్ప 2' ఉన్న అంటే రిలీజ్ అయిన రోజునే 100,00,00,000 కలెక్షన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. రిలీజ్ రోజునే. అంటే లాస్ట్ టైమ్ అలాగే వచ్చింది. ఇప్పుడు అంతకంటే బాగొస్తుందని అనుకుంటున్నారు. బట్ జనం ఎక్స్‌పెక్టేషన్స్ ఎలాగుంది, బిజినెస్ పరంగా చూసినట్టయితే అలాగా ఉందన్నమాట. బట్ ఎనీవే సుకుమార్‌ని లెక్కలు మార్చారు గనక సినిమా క్యాలిక్యులేటివ్‌గా ఉంటుంది. అన్నీ లెక్కల మీద ఉంటాయన్నమాట. రొమాన్స్ ఎంత పాలుంది, యాక్షన్ పార్ట్ ఎంత పాలుంది, ఇలాగ రకరకాలుగా ఆలోచించుకొని మొత్తం అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రేక్షకులకి జనరంజకంగా ఉండేలాగా చేస్తాడని నా ఎక్స్‌పెక్టేషన్. సార్ ఇంకో నెక్స్ట్ ఏంటంటే అక్టోబర్ 10న 'దేవరా' మూవీ రిలీజ్ అవుతుంది. హ్మ్. దానికి డైరెక్టర్ ఏమో కొరటాల శివ గారు. హ్మ్. సో ఏంటంటే కొరటాల శివ గారి ప్రీవియస్ మూవీ ఏదైతే ఉందో 'ఆచార్య' గాని ఆడియన్స్‌కి అంత రీచ్ అనేది ఎళ్ళలేదు. అంత మూవీ హిట్ అనేది అంత టాక్ అనేది రాలేదు. అవును. నిజం చెప్పుకోవాలంటే. అవును. ఇప్పుడు నెక్స్ట్ 'దేవరా' మూవీ కొరటాల శివ గారిది ఎలా ఉండబోతుంది? అండ్ ఆడియన్స్‌ని రీచ్ అయ్యేటట్టు ఉండిద్దా అంటారా? లేకపోతే సేమ్ 'ఆచార్య' లాగా అలా దాంతో లేదు. కంపేర్ లేదు. లేదు. చేసుకోమంటారా? లేదు. ఇక్కడ ఇద్దరు దెబ్బతిన్న పెద్ద పులులు లాంటోళ్ళు. కొరటాల శివ గాని, ఎన్టీఆర్ గాని. ఎందుకంటే అక్కడ 'త్రిబుల్ ఆర్‌లో' డెఫినిట్‌గా హీరో ఎవరంటే మనం చరణే అంటాం మాట. పెద్ద క్యారెక్టరే అంటే కాకుండా
అసలు పెర్ఫార్మెన్స్కి బాగా స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్ రామ్ చరణ్ వేశాడు. కానీ ఎంతైతే రామ్ చరణ్ అటువంటి క్యారెక్టర్ వేశాడో ఆ క్యారెక్టర్ని ప్రమోట్ చేసుకోవడం కూడా అంత బాగా ప్రమోట్ చేసుకున్నారు. లేకపోతే ఏంటి అనుకోకుండా ఆయనకి ఆస్కార్ రావడం, ఈయనేమో వెళ్ళడం, అక్కడ అమెరికాలో మొత్తం అమెరికాలో టీవీ కంటే రేడియో ఫేమస్. అమెరికా రేడియో వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారంటే చాలా పెద్ద కింద లెక్క. టీవీ అంటే పెద్ద, అది అంత, దట్ ఈజ్ నాట్ దట్ మచ్. రేడియో ఇంటర్వ్యూ తీసుకోవడం కానీ, ఒక గ్రాండ్ వెల్కము అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ చెప్పడం కానీ, ఇక్కడికి వస్తే గ్రాండ్ వెల్కమ్ చెప్పడం కానీ. బట్ వేరే తారక్ ఏంటంటే ఒక్క సినిమా మొత్తానికి ఒక పాట ఉంది, కొమరం భీముడు అనే పాట ఉంది తప్ప మిగతా చోట్లంతా మామూలుగా ఉంటుంది. అసలు అది నిజంగా ఆయన రాజమౌళి తాలూకు అదృష్టం కాకపోతే ఏంటండి, ఓ ఫారినర్ వచ్చి ఒక పిల్ల పాట పాడడం వినబడుతుంది, ఆ పిల్లల్ని తీసుకుపోతారు. అయ్యయ్యో ఇండియన్ తీసుకుపోతున్నారు అని చెప్పేసి పరిగెడతాడు. అంటే ఈయనకి దేశభక్తి ఎక్కువ. ఆయనకేమో అక్కడ అనుకోకుండా కొన్ని పరిణామాల వల్ల ఈ బ్రిటిష్ వాడి దగ్గర పనిచేస్తుంటాడు ఆయన. ఇద్దరు ఇండియన్స్ అని తెలుసుకుంటారు, స్నేహం చేసుకుంటారు అన్నమాట. తర్వాత ఇంకేముంది, ఆ పాటలు పాడే అమ్మాయిని వాళ్ళందరినీ చావగొట్టి అంతా పూర్తిగా సమాధి చేసేసి ఆ పాటలు పాడిన అమ్మాయిని ఇంటికి తీసుకొస్తారు. ఎంత పేలవమైన కథ. అంటే రాజమౌళి తాలూకు ఆ మూలి, ఆ మంత్రజాలం అంత పనిచేసిందన్నమాట. బట్ ఒకటి ఎందుకు చెప్పుకోవచ్చు అంటే, నేను అలాగే సుకుమార్ కూడా ఏదైనా మంత్రజాలం చేస్తాడేమో అని అనిపిస్తుంది ఒక పక్క. ఆ త్రిపురారిలో తనకంటే మంచిగా అంటే హానర్ దక్కింది రామ్ చరణ్కి. తప్పకుండా ఓ సింగిల్ హీరో క్యారెక్టర్ని ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చేలాగా చేయాలనేటువంటి కసి ఎన్టీఆర్కి ఉంది. అక్కడ ఆచార్య సినిమా మీరేదో అనుకున్నంత అన్నారు కదా, డిజాస్టర్ అన్నమాట. ఆచార్య సినిమా ఫ్లాపే కాదు, ఎవరు కొరటాల శివ ఆర్థికంగా కూడా నష్టపోయాడు, ఆర్థికంగా కూడా నష్టపోయాడు. ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే చావు బ్రతుకుల మధ్య తీస్తున్న సినిమా. ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఆయన జీవితం లేదు. అందువల్ల ఆ ఎన్టీఆర్ బెస్ట్ పెర్ఫార్మర్, నో డౌట్. కథ బాగా ఉంది, గెటప్ బాగా ఉంది, కంటెంట్ మంచి కంటెంటు. కనుక డెఫినెట్గా 3 సినిమాల్లో నిలిచే సినిమా మాత్రం అక్కడ దేవరా అవుతుంది, ఇక్కడ కల్కి అవుతుందన్నమాట. నా అనుభవంతో చెప్పేది మాట. ఈ పుష్పకి ఏంటంటే కొంచెం ప్రమాదాలు ఉన్నాయి. ఏం ప్రమాదాలంటే, పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు వాళ్ళు. ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే ఓవర్ నమ్మకంతో ఉండడం, అందరూ ఓవర్ నమ్మకంతో ఫస్ట్ సినిమా వచ్చేసింది కదా, రెండో సినిమాకి కొంచెం ఎవరైనా ఒక సూపర్ హిట్ వచ్చిన తర్వాత రెండో సినిమాకి కొంచెం, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక్కసారి నీకు రూపాయి లేదు, 50 కోట్లు వచ్చినట్టు నీకు ఎలాగుంటుంది? 5 పైసలు 10 పైసలు లెక్కేసుకో కదా, 5 రూపాయలు 10 రూపాయలు లెక్కేసుకో కదా, లెక్కేసుకోవాలి ఇక్కడ సినిమాలో. ఎన్ని సూపర్ హిట్లు అయినా, ఎన్ని 100 కోట్లు వచ్చినా సరే నీకు ప్రతి సినిమా కూడా అగ్ని పరీక్షే. ప్రతి సినిమాలో కూడా నువ్వు ఆచితూచి అడుగేయాలి. ప్రతి సినిమా కూడా నీకు ప్రాణాంతకమే. అలాగే ఆలోచిస్తేనే సినిమా ఫీల్డ్లో నెగ్గుకు వస్తావు. వాళ్ళు కోట్లు ఇస్తున్నారు అనుకుంటే ఊరగే ఇవ్వటం లేదు. నువ్వు పడిన కష్టానికి, నువ్వు తీసుకున్న రిస్క్కి. ఒకవేళ సినిమా ఓడిపోయినట్టయితే అన్నిటికంటే ముందు సినిమా వాళ్ళే చంపేస్తారు. ఆ సినిమా డిజాస్టర్డ్ కదరా అంటారు మాట, చచ్చిపోతాం మానసికంగా. ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక ఈ ఇబ్బందులు ముందే దృష్టిలో ఉంచుకొని ఈ రాజమౌళి ఏం చేస్తాడు, సంవత్సరం హాయిగా కూర్చుంటాడు, 2 సంవత్సరాలు కూర్చుంటాడు, ఒక సినిమా చేస్తాడు, 3 సంవత్సరాలు చేస్తాడు. ఆయనకు డబ్బుకి ఇప్పుడు ఆయనకి నష్టం, డబ్బుకి ఏం కొరవ లేదు కదా, సినిమాని చెక్కినట్టు. అందుకే ఆయన పేరు జక్కన్న అని, ఎవరు పేరు, కనకాల రాజీవ్ కనకాల పెట్టాడనమాట. ఈ రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టింది ఆయనే. కనుక ఆయన సినిమాను 2 సంవత్సరాలు చెక్కుతాడు, 10 ఏళ్ల పాటు ఆ సినిమా బతుకుతుంది. బట్ ఇండియన్ హిస్టరీలో నో అదర్ డైరెక్టర్ ఈజ్ దేర్ హూ హ్యాస్ కంప్లీటెడ్ 10 సినిమాస్ without any failure and almost a remarkable, fabulous popularity. That is only Rajamouli.
కానీ డెఫినెట్గా రాజమౌళి సినిమా బాగుంటుంది. నెక్స్ట్ స్టార్ట్ అయ్యింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.